నమస్తే అండి. ఈరోజు వీడియోలో తిరుమల శనివారాలు ఎప్పుడు, అదేవిధంగా 2024లో ఎన్ని శనివారాలు వస్తున్నాయి, పురరసి మాసం అంటే ఏంటి, పూజా విధానము అన్నీ కూడా డీటెయిల్గా అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియోస్ అయితే షేర్ అవుతాయి. అయితే ముందుగా పురరసి మాసం అంటే ఏమిటో తెలుసుకుందాము. పురరసి మాసం అంటే తమిళ వాళ్ళకి ఇది ఒక మాసము. మనకి కార్తీక మాసము, వైశాఖము, మాఘమాసము, ఇలా శ్రావణ మాసము ఎలా ఉంటాయో తెలుగులో, అదేవిధంగా పురరసి మాసం అనేది తమిళ వాళ్ళకి ఒక మాసము. ఈ మాసంలో స్వామివారు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి రూపంలో ఆవిర్భవించారు అని వాళ్ళు నమ్మకము. అందువల్ల ఈ మాసంలో వెంకటేశ్వర స్వామికి యథాశక్తి శనివారాలలో పూజ చేస్తారు. మనం 7 శనివారాల వ్రతం ఏ విధంగా ఆచరిస్తామో అదేవిధంగా వీళ్ళు ఈ పురరసి మాసంలో స్వామివారిని ఆరాధిస్తారు. ఎలా ఆరాధిస్తారో కూడా తెలుసుకుందాము. ముందుగా పురరసి మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాము. సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో ఈ మాసం అనేది పురరసి మాసం అనేది వస్తుంది. ఈ మాసము మనకి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఉంది 2024 సంవత్సరంలో. పురరసి మాసంలో 4 శనివారాలు ఈ సంవత్సరం ఉన్నాయి. సెప్టెంబర్ 21 ఒక శనివారము, సెప్టెంబర్ 28 రెండవ శనివారము, అక్టోబర్ 5 మూడవ శనివారము, అక్టోబర్ 12 నాలుగో శనివారము. ఈ శనివారాల్లో మనం ముఖ్యంగా 1, 3 శనివారాలు చాలా ప్రాముఖ్యత ఉంటాయి బేస సంఖ్యలో ఉన్న శనివారాల్లో. ఈ శనివారాల వ్రతాన్ని ముఖ్యంగా మనకి చిత్తూరు డిస్టిక్, అదేవిధంగా కర్ణాటక వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కూడా, కొంతమంది తమిళనాడు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో యథాశక్తి స్వామివారిని శనివారాల్లో ఆరాధిస్తారు. ముందుగా మంచిగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి దేవుడి మందిరంలో ఈశాన్య మూలలో ఒక పీట వేసుకోవాలి. లేదు అంటే దేవుడి మందిరంలో కూడా పూజ చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ ఆ శ్రీ మహావిష్ణువు విగ్రహం కానీ ఉంటే ముందుగా పేడతో కానీ గోమూత్రంతో కానీ లేదా గంగాజలంతో కానీ శుద్ధి చేసుకొని ముగ్గు వేసుకొని ముగ్గు పైన పసుపు కుంకుమ వేసి పీట పైన మంచిది ఒక క్లాత్ పరుచుకొని మనం ఆ విగ్రహాన్ని కానీ ప్రతిమను కానీ పెట్టుకొని పిండి ప్రమిదలు చేసుకోవాలి. 1 కానీ 3 కానీ 5 కానీ 2 కానీ 7 కానీ ఇలా చేసుకొని బేస సంఖ్యలో కానీ లేదా 2 కానీ చేసుకోవచ్చు. చేసి మంచిగా తిరునామాలు వేసుకోవాలి. ఈ పూజలో ముఖ్యమైనది ఏంటి అంటే తిరునామాలు. తమిళనాడు సైడ్ కానీ కర్ణాటక సైడ్ కానీ ముగ్గుగా కూడా పువ్వులతో కానీ బియ్యంతో కానీ ఇలాగైనా సరే తిరునామాలు పెడతారు. తిరునామాలు పెట్టుకొని మంచిగా పూజ చేస్తారు. లేదా మనం కలశం ఏర్పాటు చేస్తాం కదా, కలశం పైన కూడా తిరునామాలు వేస్తారు. ఎవరైతే పూజ చేస్తున్నారో కదా వాళ్ళు కూడా తిరునామాలు వేసుకుంటే చాలా మంచిది. ఈ మాసంలో తిరునామానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే నువ్వుల నూనెతో తప్పకుండా దీపారాధన చేయాలి. ఖచ్చితంగా నువ్వుల నూనె ఉంటే చాలా మంచిది. లేదు అంటే ఇక మనం ఏం చేయలేం కదా, ఆవు నేతితో దీపారాధన చేసుకొని దీపలక్ష్మికి పూలు అక్షింతాలు సమర్పించి నమస్కరించుకోవాలి. అయితే ఈ మాసంలో పూజ చేసేటప్పుడు మనం తప్పకుండా గోవిందనామాలను, అదేవిధంగా స్వామివారి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఇక్కడ ముందుగా విఘ్నాలు ఏవి కూడా మన వ్రతానికి కానీ పూజకు కానీ కలగకూడదని విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను. అనంతరం మనం పూజనైతే ప్రారంభించాలి. స్వామివారితో కలిపి అమ్మవారిని కూడా ఆరాధించడం వల్ల మనకి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం ముందుగా విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసి మంగళహారతి ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించాలి. అనంతరం స్వామివారికి కూడా పూజ చేసుకోవాలి. మీకు వీలైతే పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ లేదా పంచామృతాలతో కానీ స్వామివారికి అభిషేకం చేయించి
అనంతరం మనం స్వామివారిని అలంకరణ చేసి షోడశోపచార పూజను చేయాలి. అంటే స్వామివారిని ఆవాహన చేసి స్వామివారికి కాళ్ళు కడుక్కోమని నీళ్ళు, ఆజ్ఞము, ఆవాహన, అసమానం అన్నీ కూడా షోడశోపచారాలు అన్నీ చేసి స్వామివారిని మంచిగా నమస్కరించుకొని పూజను చేసుకోవాలి. తదనంతరం మనం గోవిందనామాలు లేదా అష్టోత్తరాలు చదువుకొని స్వామివారికి పూలతో కానీ, పసుపు రంగు పుష్పాలు అంటే స్వామివారికి ఇష్టము, పూలతో కానీ, అక్షంతాలు, పసుపు రంగు అక్షంతాలతో కానీ, లేదా తులసి దళాలు లేదా మారేడు దళాలు ఇలా విశేషంగా ఆరాధించాలి. ఎవరైతే మారేడు దళాలతో స్వామివారిని ఆరాధిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు. తులసి దళాలతో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి సర్వ సుఖాలు కలుగుతాయి అని చెప్తారు. అందువల్ల మీకు వీలైన వాటితో మీరు పూజించండి. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించాలి. ఇక ఈరోజు స్వామివారికి నైవేద్యానికి వచ్చేసరికి వడపప్పు, చలిమిడ, పానకము, లడ్డు లేదా పులిహోర ఇలా మనకిష్టమైనవి ఏవైనా సరే స్వామివారికి సమర్పించవచ్చు. ఇవేవి లేవు అంటే పళ్ళను కూడా స్వామివారికి సమర్పించాలి. అయితే ఈ పురటాసి మాసంలో నియమాలు ఏంటి అంటే మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిది. ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు ఉదయం పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండాలి. ఈ పూజను బ్రహ్మముహూర్తంలోని సాయం సంధ్యా సమయాల్లో చేసుకోవాలి. స్వామివారికి పూజ చేసిన అనంతరం ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలి. చాలామంది తమిళులు ఈ మాసంలో పూజ అనంతరం వాళ్ళు చెప్పులు లేకుండా వీధుల్లో తిరుగుతూ ఉంటారనమాట. ఎక్కడికి వెళ్ళినా చెప్పులు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతానికి చాలా మహిమ ఉంటుంది. ఖచ్చితంగా మన 7 శనివారాల వ్రతం ఏ విధంగా ఆచరిస్తామో అదే ప్రాసెస్ని మనం చేసుకోవాలి. మనకి కార్తీక మాసానికి, శ్రావణ మాసానికి ఎంత విశేషత ఉంటుందో అదేవిధంగా పురటాసి మాసానికి చాలా విశేషత ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే పురటాసి మాసంలో అందరూ కూడా ఆ ఏడుకొండల స్వామిని అంటే కలియుగ దైవంగా మనం కొలుస్తూ ఉంటాం కదా, స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల మీ ఎటువంటి కష్టాలున్నా అన్నీ తొలగిపోతాయి. ఒక్క శనివారమైనా సరే మీరు పూజ చేయడానికి ట్రై చేయండి. లేదా మాసం అంతా పూజ చేస్తే ఇంకా మంచిది. మీ వీలుని బట్టి మీరు పూజ చేసుకోండి. ఇలాగే అలంకరించాలని ఏమీ లేదు. స్వామివారు అలంకరణ ప్రియులు కనుక నేను ఇలా అలంకరించుకుంటాను. మీ వీలుని బట్టి మీకు ఏవి ఉంటే వాటితోనే స్వామివారిని అందంగా అలంకరించి పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతానికి ఇంకొన్ని నియమాలు ఉన్నాయి. వ్రతం ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించి నాన్ వెజ్ తినకూడదు. వ్రతం ఆచరించకుండా పూజ చేసే వాళ్ళకి ఎటువంటి నియమాలు ఉండవు. కానీ శనివారం మనం ఎవ్వరిమీ తినము కనుక నాన్ వెజ్ అది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ